కృష్ణా జిల్లా పెనంలూరు మండలం గోశాల గ్రామంలోని బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తల్లి ప్రేమ నిస్వార్థమైందని, సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర అమూల్యమన్నారు. తల్లిదండ్రులను గౌరవించడంలో నారా లోకేష్ ఆదర్శమన్నారు. వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు అందరికీ అన్నానంటే ప్రతి ఒక్క జీవి కూడా ఒక తల్లి కడుపు నుంచి పుట్టినవాడే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ మాతృ దినోత్సవం సందర్భంగా చాలా మంది మాతృమూర్తులు తమ పిల్లలకి దూరంగా ఉన్న సందర్భంలో వాళ్ళకంటూ ఒక చిన్న ఆనందాన్ని ఇవ్వాలి, మేము కూడా వాళ్ళందరితో ఒక దీవెనలు పంచుకోవాలని ఒక చిన్న స్వార్థంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను. ఎందుకంటే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మాకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి కళలో చూసిన ఆనందం కానీ, ఈ వాసవ్య మహిళా మండలి నడుపుతున్న తీరు కానీ నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఓనర్షిప్ ఉంది, ఇది మాది అన్న ఓనర్షిప్ ఉంది. నిజంగా ఈరోజు మాతృదినోత్సవం మనం జరుపుకోవడం అన్నది ఎప్పుడు కూడా తల్లికి ఇచ్చే గౌరవం, తల్లికి ఉన్న స్థానం ప్రపంచంలో ఎవరికీ కూడా లేదు ఉంటుంది. అటువంటి తల్లులు ప్రతి ఒక్కరు కూడా బిడ్డల ఆలనా పాలనాలు ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే ఒక మరో బిడ్డ అవుతుంది. ఆ తల్లి కష్టాల్లోని సుఖాల్లోని అన్నిట్లోని కూడా తల్లి పాత్ర అన్నది ప్రతి జీవికి కూడా. గౌరవనీయులు హోంమంత్రి వర్యులు ఉన్న తల్లుల తెలియజేసి వారి కష్ట సుఖాలు కూడా విని ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు వృద్ధుల ఆశ్రమాల అవసరం, ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి మహిళామూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా 30s లో ఉన్నారు. ఇక్కడ మా అమ్మలకి ఏ రకమైన లోటు లేకుండా చెయ్యాలి, తన జీవితం మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్కే చేసి ఈ మా అమ్మల్లోనే తన జీవితం పెంచుకోవాలి. వాళ్ళు